నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. రీసెంట్ గా నేషనల్ అవార్డ్స్ ని బహుకరించారు 2021 సంవత్సరానికి సంబంధించి. అల్లు అర్జున్ గారు, ఆలియా భట్ గారు, కృతి సనన్ గారు ఇలా ఎంతో మంది వెళ్ళి ఆ నేషనల్ అవార్డుని తీసుకున్నారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఏదైతే మన నేషనల్ అవార్డ్స్ని బహుకరించారో అందులో ఒక పర్సన్ ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. 5 సార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. షీ రిసీవ్డ్, నేను హింట్ ఇచ్చేస్తున్నాను ముందే, షీ రిసీవ్డ్ 5 నేషనల్ అవార్డ్స్ స్టిల్ నౌ. హూ ఇస్ దట్ పర్సన్? తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. అలానే ఫార్ములా ఈ లేదు E-prix, ఇది హైదరాబాద్లో రీసెంట్గా జరిగిందని మనకి తెలుసు అండ్ ఇట్ బికేమ్ అ హ్యూజ్ సక్సెస్. మరి రెండవసారి భారతదేశంలో ఎక్కడ జరగబోతోంది, ఏ నగరంలో జరగబోతోంది? అండ్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిట్ మోర్ స్పెషల్ బికాజ్ ఒక ఇండియన్ డ్రైవర్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ ఇండియన్ డ్రైవర్ ఎవరు? ఈ E-prix రెండవసారి ఇండియాలో ఏ సిటీలో జరగబోతోంది, ఏ సంవత్సరంలో జరగబోతోంది, ఏ నెలలో జరగబోతోంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దాట్, రీసెంట్గా IMD ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ సైక్లోన్ తేజ్ వచ్చేసింది అని చెప్పింది. ఇప్పుడు ఈ సైక్లోన్ తేజ్ గనక బాగా ఉధృతమైతే భారతదేశంలోని ఏ నగరానికి ముప్పు ఎక్కువగా పొంచి ఉంటుంది, అది ఏ రాష్ట్రంలో ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 1. విచ్ కంపెనీ టు ఇన్వెస్ట్ 150 crore టు అక్వైర్ 27% స్టేక్ ఇన్ ఫ్రైట్ టైగర్? ఈ ఫ్రైట్ టైగర్ అనే వర్డ్ కొంచెం మీకు వింతగా ఉండొచ్చు. మామూలుగా మనం ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ టైగర్ అనే పేరు వింటూ ఉంటాం, కానీ ఇప్పటి నుంచి మీరు ఫ్రైట్ టైగర్ అనే పేరుని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ ఇట్ ఈజ్ అ SaaS కంపెనీ. కొంతమంది మేబీ దాన్ని సాస్ అని ప్రొనౌన్స్ చేయొచ్చు, కొంతమంది సాస్ అనొచ్చు. సో బేసిక్గా IT పరిభాషలో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, దీనికి సంబంధించి ఈ సాస్ అనేది వన్ ఆఫ్ ద కీవర్డ్ అనమాట. సాస్ మామూలుగా హిందీలో అయితే అత్త లేదు అత్తయ్య, కానీ ఇక్కడ సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. మామూలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సర్వీస్నో ఏదో ఒక ప్రొడక్ట్నో ఇస్తూ ఉంటారు. అలా వాళ్ళు సాఫ్ట్వేర్నే ఒక సర్వీస్గా ప్రొవైడ్ చేస్తే ఆ ఫినామినన్నే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, సాస్ అని పిలుస్తారనమాట. సో ఫ్రైట్ టైగర్ ఈజ్ ఫేమస్ ఫర్ దట్, ఇట్ ఈజ్ ఇన్ టు దట్ పర్టికులర్ బిజినెస్. అయితే వాళ్ళు ఏవైతే ఆటోమొబైల్స్, ఏవైతే వాహనాలను క్రియేట్ చేస్తున్నారో, ఏవైతే వాహనాలు ఉత్పత్తి చేస్తున్నారో అందుకు సంబంధించి ఫ్రైట్ టైగర్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి టాటా మోటార్స్ సంస్థ 150 కోట్లు ఈ ఫ్రైట్ టైగర్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేసి దగ్గర 27% వాటా తెచ్చుకుంటుందన్నమాట. So it is Tata Motors who invested in the company Fright Tiger. Now let's talk about question number 2. World Osteoporosis Day 2023 observed on which day? 2023 అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే వచ్చేసి అక్టోబర్ 20వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. 20 October every year. That is the day when World Osteoporosis Day is celebrated. ఆస్టియోపోరోసిస్ అనేది బోన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మనం చాలా కన్సిడర్ చేయాలి. బికాస్ బోన్స్ డిగ్రేడ్ అయిపోతాయి, జనాలు చాలా వీక్ అయిపోతారు. అండ్ రిమెంబర్, ఎముకలు మన శరీరం యొక్క పటిష్టతకి ఆధారం అనమాట. దే ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫ్రేమ్వర్క్ ఆర్ ద స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద బాడీ. సో బోన్స్ చాలా ఇంపార్టెంట్. అలానే మనం స్పెసిఫిక్గా ఇక్కడ 2023 అని చెప్పాం కాబట్టి 2023 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 2023 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే యొక్క థీమ్ ఏంటి అని అంటే స్టెప్ అప్ ఫర్ బోన్ హెల్త్, బిల్డ్ బెటర్ బోన్స్. చాలామంది, మరీ ముఖ్యంగా స్త్రీలు, ఎస్పెషల్లీ 25-30 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, వాళ్ళ యొక్క ఎముకల యొక్క సాంద్రత తగ్గిపోతుంది. ఈ విషయం తెలిసినా కూడా చాలామంది స్త్రీలు ఈ అంశాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది మేల్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 40-50 years. ఏది ఏమైనా సరే మన శరీరం పటిష్టంగా ఉండాలి, మనం బలంగా ఉండాలి అని అంటే దాని యొక్క మెయిన్ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉండాలి. అండ్ మన బాడీకి, మన శరీరానికి సంబంధించి ఇట్ ఈజ్ ద బోన్స్, ఎముకలు అవి. సో ఎముకలు ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ఒక అడుగు ముందుకు వేద్దాము, ఆరోగ్యకరమైన ఎముకలను మనం తయారు చేద్దాము అనేది 2023 సంవత్సరానికి సంబంధించిన థీమ్ అనమాట. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3. సైక్లోన్ తేజ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ఇంపాక్ట్ విచ్ మేజర్ ఇండియన్ సిటీ? రీసెంట్గా IMD సంస్థ, IMD అంటే ఏంటి? ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, అంటే వాతావరణ శాఖ సైక్లోన్ తేజ్ అనే ఒక సైక్లోన్ రాబోతోంది అని చెప్పింది. ఈ సైక్లోన్ తేజ్ నిజంగానే సముద్ర తీరాన్ని దాటితే బాగా ఎఫెక్ట్ అయ్యే నగరం ఏది అన్నది ప్రశ్న. బాగా ఎఫెక్ట్ అయ్యే నగరం మన ఇండియా యొక్క ఆర్థిక రాజధాని ముంబై. Mumbai is also called as the financial capital of India. Mumbai is sometimes also considered as the second capital of India. ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని కూడా అంటూ ఉంటారు.
ముంబైని ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని కూడా అంటూ ఉంటారు. ముంబై యొక్క పాత పేరు బాంబే, బాంబే యొక్క కొత్త పేరు ముంబై. ముంబై ఈజ్ యాక్చువల్లీ అ కలెక్షన్ ఆఫ్ ఐలాండ్స్. ఎన్ని ఐలాండ్స్? 7 ఐలాండ్స్. మేబీ మీరు అంతగా నమ్మకపోవచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు 7 దీవులను కలిపి ప్రస్తుతం ముంబై నగరాన్ని ఏర్పాటు చేశారనమాట. అండ్ ఈ ముంబై నగరం 3 వైపుల సముద్రంతో కవర్ చేయబడింది, ఒకవైపు భూమి ఉంది. అందుకనే ముంబై ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. అండ్ రెండో కారణం పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్ వల్ల. వెస్టర్న్ ఘాట్స్కి సముద్ర తీరానికి మధ్యలో ముంబై ఉందన్నమాట. అందుకే ముంబైలో వర్షాలు ఎక్కువగా పడతాయి. ఈ ముంబైయే కాకుండా పూణే, అలానే ముంబై చుట్టుపక్కల థానే, కళ్యాణ్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరించింది. దట్స్ వాట్ IMD had said. Coming to question number 4, which city will host second edition of E-prix in 2024? లేదు, దీన్ని ఇంకో విధంగా ప్రొనౌన్స్ చేయాలి అని అంటే ఫార్ములా E అని చెప్పచ్చు. మోటార్ స్పోర్ట్స్ రంగంలో కార్లకి సంబంధించి ఫార్ములా 4, ఫార్ములా 3, ఫార్ములా 2, ఫార్ములా 1 ఇలా ఉంటాయి అనమాట. అండ్ ఫార్ములా 1 ఈజ్ ద టాప్ మోస్ట్. కానీ ఫార్ములా 1, 2, 3, 4 అన్నిట్లో కూడా వాళ్ళు హైబ్రిడ్ ఇంజన్స్ అని వివిధ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దే మైట్ హ్యావ్ బీన్ యూజింగ్ different various technologies, but at the same time they are using petrol or diesel or something like a fuel. అది బేసిక్గా ఒక ఫాజిల్ ఫ్యూయల్. కానీ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ని యూజ్ చేసి ఏవైతే కార్లు నడపబడుతున్నాయో వాటితో ఒకవేళ రేస్ చేస్తే దాన్నే ఫార్ములా E అని కానీ E-prix అని కానీ పిలుస్తారు. అయితే మన ఇండియాకి సంబంధించి రీసెంట్గా హైదరాబాద్లో ఫస్ట్ టైం E-prix జరిగింది. అండ్ వీ ఆల్ వర్ హ్యాపీ. దానికి సంబంధించి మనందరం చాలా సంతోషంగా కూడా ఉన్నాము. ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఏదైతే స్ట్రీట్ సర్క్యూట్ని ఎస్టాబ్లిష్ చేశారు, అంటే మామూలుగా ఉన్న రోడ్లని క్లోజ్ చేసి E-prix కోసం సర్క్యూట్ తయారు చేశారు. సర్క్యూట్ అంటే ఆ డిజైన్ రూట్ మ్యాప్ అనమాట. అలా ఇప్పుడు రెండవసారి భారతదేశంలో E-prix ఎప్పుడు జరగబోతోంది అన్నది ప్రశ్న. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2024 ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మన భారతదేశంలో రెండవసారి ఈ E-prix జరగబోతోంది. అండ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ అట్ ద సేమ్ టైం హ్యాపీయెస్ట్ పార్ట్ అబౌట్ దిస్, అంటే ఆశ్చర్యానికి గురి చేసేది అట్ ద సేమ్ టైం ఆనందానికి గురి చేసే అంశం కూడా ఇక్కడ ఏంటి అని అంటే రెండవసారి కూడా ఇది హైదరాబాద్లోనే జరగబోతోంది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఈ ఫార్ములా ఈని కండక్ట్ చేస్తున్న సంస్థ ఏమని చెప్పిందంటే ఫస్ట్ టైం చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు అండ్ వీఆర్ రియలీ హ్యాపీ విత్ ద ఈవెంట్, విత్ ద రెస్పాన్స్ దట్ వీ గాట్. అందుకని మేము రెండోసారి కూడా హైదరాబాద్లోనే కండక్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పింది. దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ హైదరాబాద్ యాజ్ వెల్. అండ్ అలానే ఫార్ములా ఈకి సంబంధించి, మోటార్ స్పోర్ట్స్కి సంబంధించి రీసెంట్గా బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో MotoGP కూడా జరిగింది ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. సో స్లోలీ వీ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెనింగ్ టువర్డ్స్ ద మోటార్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్. సో మెల్లిమెల్లిగా అటు MotoGP బైకులు అవ్వచ్చు, ఫార్ములా 1 ఒకప్పుడు ఆల్రెడీ ఇండియాలో జరిగింది, మళ్ళీ 2026 నుంచి వీలైతే ఫార్ములా 1 ఇక్కడ కండక్ట్ చేసేలాగా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఫార్ములా ఈ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయింది, కంటిన్యూ చేస్తున్నారు. సో భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ అనే ఒక క్రీడాంశం కూడా బాగా ఖ్యాతిగాంచుతోంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఇక్కడ ఇంకో మేజర్ ఆస్పెక్ట్, ఎస్పెషలీ 2024 సంవత్సరానికి సంబంధించి ఏంటి అని అంటే ఒక ఇండియన్ డ్రైవర్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు. ఫస్ట్ టైం ఇండియన్ డ్రైవర్ లేడు, బట్ సెకండ్ టైం ఇండియన్ డ్రైవర్ ఉండబోతున్నాడు. అతని పేరు జహాన్ దారువాలా. జహాన్ దారువాలా ఆల్రెడీ ఫార్ములా 2లో పార్టిసిపేట్ చేసి ఉన్నాడు. ఫార్ములా లేదు E-prixలో మాజరాటీ కార్ని డ్రైవ్ చేస్తాడు. అండ్ హీ ఈజ్ డ్రైవింగ్ ఫర్ ద మహీంద్రా రేసింగ్ టీమ్. మహీంద్రా రేసింగ్ టీమ్ మజరాటీ వాళ్ళ కారును ఉపయోగిస్తుంది అనమాట. సో ఆ కార్ని డ్రైవ్ చేసేది జహాన్ దారువాలా అనే అతను ఇండియన్ అనమాట. సో దట్స్ ద మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద రీసెంట్లీ హెల్డ్ నేషనల్ అవార్డ్స్, హూ హ్యాస్ వోన్ ద 5th నేషనల్ అవార్డ్. రీసెంట్గా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇచ్చారన్న సంగతి మనకు తెలుసు. అల్లు అర్జున్ గారికి ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆలియా భట్ గారికి, అలానే కృతి సనన్ గారికి ఉత్తమ నటి పురస్కారం లభించింది. అలానే వీళ్లతో పాటు ఒక పర్టికులర్ పర్సన్కి 5th టైం నేషనల్ అవార్డు వచ్చింది. ఒకసారి దక్కించుకుంటేనే చాలా అరుదైన గౌరవంగా భావిస్తారు. మరి అలాంటిది 5 సార్లు గెలవడం ఇస్ నాట్ అ స్మాల్ అచీవ్మెంట్. అండ్ ద పర్సన్ హూ హ్యాస్ గాట్ దిస్ ఈజ్ శ్రేయా ఘోషాల్ గారు. శ్రేయా ఘోషాల్ గారి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ వెరీ మచ్ రెనౌడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియా. సో ఆవిడికి 2003 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఉత్తమ గాయనిగా ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారం లభించింది ఫర్ ద మూవీ దేవదాస్. తర్వాత నుంచి ఎప్పుడు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో రీసెంట్గా ఆవిడకి 5వ జాతీయ పురస్కారం లభించింది అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ ఫర్ దాట్ అండ్ వీ ఆల్సో నీడ్ టు రెస్పెక్ట్ హర్ ఫర్ దాట్. సో ఒకసారి వచ్చిందని తను ఎక్కడ ఆగలేదు. షీ కెప్ట్ ఆన్ మూవింగ్. షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ అండ్ షీ అచీవ్డ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ యాజ్ వెల్. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఈస్ శ్రేయా ఘోషాల్ గారు.
ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.